చిన్న కథ. తుంటరి కోతి. ఒక అడవిలో తుంటరి కోతి జంతువులను ఆట పట్టిస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. తుంటరి కోతి చేష్టలు రోజురోజుకి ఎక్కువైపోయి ఒకరోజు పాము వద్దకు వెళ్ళి నీకు ఆహారం చూపిస్తానని కప్పల గుంపు వద్దకు తీసుకెళ్తుంది. పామును చూసి కప్పలు ప్రాణభయంతో పరుగులు పెడుతుంటే చూసి ఆనందించేది. పాము పడుకొని ఉన్నప్పుడు చీమలను పెద్ద ఆకులతో తీసుకొని వెళ్ళి పాము పుట్టలో వదిలేసేది. చీమలు పుట్టి పాము విలవిల్లాడుతూ పారిపోతుంటే దాన్ని చూసి కోతి ఆనందించేది. జింకలను అనవసరంగా భయపెట్టి పరుగులు పెట్టిస్తూ గాడిద కళ్ళల్లో మట్టి కొట్టి హింసించేది. కోతి అల్లరి చేష్టలకు విసిగిపోయిన తోటి కోతి దానికి సరైన బుద్ధి చెప్పాలనుకుంటుంది. ఒకరోజు తుంటరి కోతి పిల్ల కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా పిల్ల కోతి కనిపించకపోవడంతో తుంటరి కోతి అల్లాడి తిండి నిద్ర మానేసి నీరసించిపోతుంది. అప్పుడు మంచి కోతి తుంటరి కోతి పిల్లని తీసుకొని వస్తుంది. దాన్ని చూసిన వెంటనే తుంటరి కోతి ప్రేమతో గుండెలకు హత్తుకొని నీకు నా పిల్ల ఎక్కడ కనిపించిందని అడుగగా నేనే దాచిపెట్టానని సమాధానం ఇచ్చింది. అలా ఎందుకు చేశావని తుంటరి కోతి ఆగ్రహంగా అడగగా ఎదుటివారిని ఏడిపిస్తూ వినోదం పొందుతున్నావు కదా, అందుకే నీకు బాధ తెలియాలని అలా చేశానని చెబుతోంది. దీంతో తుంటరి కోతికి బుద్ధొచ్చి అప్పటి నుంచి బుద్ధిగా ఉంటుంది. నీతి: ఎదుటివారికి వీలైతే సాయం చేయాలి, కానీ వారిని బాధపెడుతూ ఆనందించకూడదు.